అందింది. నువ్వు ఇక్కడికి రా. క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్దామా? నువ్వు మంచిగా కూర్చోవాలి మరి, ఓకేనా? కూర్చున్నావా? వెళ్దామా? రెడీయా? చలో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేను బ్లాగ్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది. యాక్చువల్గా నా దగ్గర థింగ్స్ అన్నీ కూడా చాలా క్లమ్జీగా అండ్ బిజీగా ఉన్నాయి. ఎదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆర్ మా పర్సనల్ స్టఫ్. యాక్చువల్లీ మేము సియాటల్ నుంచి మోట్ అయిపోతున్నాము. సో ఆ థింగ్స్ ఎక్కువ వెయిటేజ్ తీసుకుంటున్నాయి. అన్ని ఆ మూవింగ్ గురించి డిస్కస్ చేసుకోవడము, మాట్లాడడము, ఆ థింగ్స్ అన్ని సెటిల్ చేసుకోవడం. సో అదే ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇప్పుడు అయితే నేను నిన్న ఆల్రెడీ కొన్ని బాక్సెస్ తీసుకొని వచ్చాను. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలి అని చెప్పి ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ మేము మూవ్ అయిపోతున్నాము. ఇప్పటి నుంచే రోజు కొంచెం అలా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కొన్ని ప్యాక్ చేస్తే కానీ నాకు అయిపోవు. బికాజ్ చెప్పాను కదా, నాకు అదర్ ఆఫీస్ స్టఫ్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అన్నీ కొంచెము నీట్గా ఒక్కొక్కటి ప్యాక్ చేసేసి పెట్టేసి ఆ రోజుకి చాలా స్ట్రెస్ పెట్టుకోకుండా అలా చేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు అయితే ఐషానికి ఫస్ట్ టీచర్ పేరెంట్ మీటింగ్ ఉంది. తన కోసం ఒక ఇట్లా ఎవ్రీ స్టూడెంట్కి 15 minutes టైం స్లాట్ ఇచ్చారు. తనకు కూడా ఒక 15 minutes టైం స్లాట్ ఉంది. అండ్ మార్నింగ్ అది కూడా వెళ్ళాలి. దానికోసం మాకు ఇట్లా ఒక క్వశ్చనర్ ఇచ్చారు. జస్ట్ మనం హాస్పిటల్కి వెళ్తే బేబీని చెకప్కి తీసుకెళ్ళినప్పుడు ఎలా ఇస్తారు క్వశ్చనర్, వాట్ ఈస్ హర్ గ్రోత్ అప్ టు, తను మాట్లాడుతుందా, ఎలా మాట్లాడుతుంది, ఎన్ని వర్డ్స్ మాట్లాడుతుంది, రాస్తుందా, పెన్ పట్టుకుంటుందా, ఎలా పట్టుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా. అండ్ ఆ ఫామ్ మేము ఇంకా ఫిల్ చేయలేదు, అది కూడా ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసి తనని రెడీ చేసేసి అండ్ ఇంకా స్కూల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామా ఇప్పుడు? ఎందుకు? ఏముంది ఈరోజు? కాదు నాన్న, ఈరోజు స్కూల్లో కాదురా, అవును అయ్యా ఈరోజు ఫ్రైడేలే. కానీ ఈరోజు మనం అమ్మ నాన్న ఎందుకు వస్తున్నారు నీతో పాటు? లంచ్ తినేసి అండ్ ఐషానికి కూడా లంచ్ పెట్టేసేసి ఇంకా ఈవినింగ్ తనని బయటికి తీసుకెళ్ళాలి జంపింగ్ జోన్కి. తను అయితే మాకు అక్కడ గ్లాస్లో నుంచి డంప్ ట్రక్ వస్తే మంచిగా కనిపిస్తుంది. ఆమెకు అట్లా డంప్ ట్రక్ సౌండ్ నిన్న వెంటనే వెళ్ళిపోయి అక్కడ చూస్తుంది డంప్ ట్రక్ వచ్చి వెళ్ళేంత వరకు. అండ్ ఇక్కడ నేనైతే కర్రీ కోసం క్యాబేజ్ కట్ చేసేస్తున్నాను. అండ్ భరత్ కూడా నూడిల్స్ చేస్తా అంటున్నాడు. సో హాఫ్ క్యాబేజ్ ఏమో కర్రీ కోసము అండ్ రెస్ట్ ఆఫ్ ది క్యాబేజ్ ఐషానితో కలిసి తను కూడా కట్ చేస్తా అంటే ఇంకా నూడిల్స్ కోసం కావాల్సినట్టు కట్ చేసేసాను. ఇది బెల్ పెప్పర్, ఇది క్యాబేజ్. నీకు తెలుసు కదా క్యాబేజ్ అయినా? అది క్యాబేజ్ కాదా, ఇది క్యాబేజ్, ఇది బెల్ పెప్పర్. అది ఆనియన్, నీకు తెలుసు కదా. ఇక్కడ నువ్వు చేయి పెట్టకు, ఇది నేను కట్ చేస్తున్నా కదా, చేయి పెట్టకు ప్లీజ్. కారం ఉంటుంది నాన్న, తినకు మరి. అండ్ ఇక్కడైతే భరత్ నూడిల్స్ చేశాడు. నాకు తెలిసి ఇది 3rd time. ఫస్ట్ టైం బాగా చేశాడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సెకండ్ టైం చాలా డిజాస్టర్గా చేశాడు. బట్ ఇప్పుడైతే సూపర్ చేశాడు. ఇంకా మేబీ ఇండియాలో మనం ఇట్లా చైనీస్ బండి దగ్గర కొనుక్కుంటే ఎలా ఉంటుందో అంత బాగా చేశాడు. నాకు బాగా నచ్చింది ఆ రోజు. ఓకే, ఏం చూపిస్తావు ఇప్పుడు? బాక్స్ లో ఏం చేయాలి మనం? నో నీ డ్రెస్సెస్ సర్దిద్దాము. మా ప్యాకింగ్ స్టార్ట్ అయింది. అదేదో ఫస్ట్ రావడమే ఈ బాక్స్ లో తన ఇండియన్ వేరే వచ్చాయి. అది చూసినప్పటి నుంచి ఇప్పుడు నాకు అవి వేయండి, నాకు లంగా జాకెట్ కావాలి, నేను వేసుకుంటా అని చెప్పి స్టార్ట్ చేసింది. ఈ మధ్య తనకి చాలా ఇష్టం అయిపోతుంది ఇండియన్ వేర్ చూసిన, బ్యాంగిల్స్ చూసిన, అవన్నీ నాకు వేసేయండి అని చెప్పి. అండ్ ఇంకా ఎస్పెషల్లీ నా శారీస్ అవి చూస్తే షేరింగ్ ఇస్ కేరింగ్ కదా, సోనీ నాకు ఇచ్చేసి నేను వేసుకుంటా అంటుంది. అంతేనా? షేరింగ్ ఇస్ ఏం చెప్తాను అమ్మకి? పింక్ సారీ కనపడడం లేదు, ఇప్పుడు ఎల్లో సారీ వేసుకో, ఓకేనా? ఇష్టమేనా ఎల్లో కలర్ కూడా నీకు? నీకు సారీ ఇష్టమా? ఎందుకు ఇష్టం సారీ నీకు? అమ్మ వేసుకుంటది కాబట్టా? అంతేనా? ఓ మెల్లగా 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 నాన్న. ఇంకా ఏమి ఇష్టం నీకు?
అది యాంక్లెట్స్ కా సరేలే. అది కూడా యాంక్లెట్ ఏనా నాన్న? సరే నేను నీకు వేస్తా కదా మంచిగా పూలు. బాగుందా? ఇలాగా రాంగ్ వేసాను సారీ. ఇది కరెక్టా? నీకు తెలుసా సారీ ఎలా కట్టుకోవాలో? అట్లీస్ట్ ఒక 10 times అయినా ఇప్పిస్తుంది. ఇది మాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఇట్లా 1 year ఉన్నప్పటి నుంచి ఉంది. ఎట్లా కట్టినా ఇట్లా కాదంటది. ఇదైతే నీకు నడవడానికి ఈజీ ఉంటుంది. వెరీ ప్రిటీ. ఇది కూడా రంగు అయితే అగగా నువ్వేంటి వెరీ ప్రిటీ షాని. ఇది చూడు ఎలా కట్టారా మరి. ఒక 4 to 5 attempts తర్వాత ఏదో ఈ సారీ నచ్చిందంటే ఇది నేను ఎప్పుడో కట్టుంటా ఇలాగా. అది ఆమెకు అలాగే గుర్తుంటది, అలాగే కట్టాలి అంటది. అమ్మో తినతో ఇట్లా నాకు చాలా అవుతాయి, కొన్ని అయితే. బాగుందా? వెరీ ప్రిటీయా? సరే నువ్వు అలా వాక్ చేసి వస్తావా? సారీ వేసుకున్నావు కదా, నేను కొంచెం ప్యాక్ చేస్తా. ఒకసారి వాక్ చేస్తా చూద్దాము నువ్వు ఎంత కన్వీనియంట్ ఉందో సారీ నీకు. సరేనా? సక్సెస్ఫుల్లీ ఒక బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. దీంట్లో ఇండియన్ స్టఫ్ అండ్ ఫ్రాక్స్ అట్లా ఇప్పుడు క్లైమేట్ కి సరిపోనివన్నీ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ ఇంకా బాక్సెస్ కూడా ఫిల్ చేద్దాము అంటే ఐషాన్ ఇస్ లిటిల్ క్రాంకీ. తనకు ఆల్రెడీ కోల్డ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇండియన్ డ్రెస్సెస్ చూస్తే తనకి చాలా ఇట్లా అయిపోతుంది. అర్జెంట్ గా నాకు వేసేయండి, నన్ను రెడీ చేయండి, లేకపోతే దాండియాకి పట్టుకోబోండి అని చెప్పి. సో ఇంకా తిను పడుకున్నాక ఆర్ఎల్స్ రేపు అలా ప్యాక్ చేసుకుందాము అనుకుంటున్నాను. అండ్ నేను బాక్సెస్ అయితే హోమ్ డిపో నుంచి తీసుకొచ్చుకున్నాను. హెవీ డ్యూటీ బాక్సెస్ తీసుకున్నాము, ఇన్ కేస్ అవి అట్లా షిప్ చేసినప్పుడు పగిలిపోకుండా ఏం ఉండకుండా ఉండాలి అని చెప్పి. వండర్. అండ్ ఇది అయితే నేను ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నా వచ్చేటప్పుడు. అమెజాన్ లో తీసుకున్నాను. ఇవి కూడా హెవీ డ్యూటీ, మంచిగా పనిచేస్తుంది. నిండా నేను ఇండియన్ స్టఫ్ పెట్టుకునేదాన్ని. అండ్ మీరు ఇట్లా అపార్ట్మెంట్ లో అట్లా ఉన్నప్పుడు మనకు మోర్ షెల్ఫ్స్ అవన్నీ ఉండవు కదా. సో ఇది బెస్ట్ ఆప్షన్. నా దగ్గర లింక్ లేదు, బట్ నేను చూస్తాను, ఉంటే అది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద కూర్చో. యాక్చువల్లీ కామ్ డౌన్ అయ్యేది కొంచెం యానిమల్స్ చూస్తే. చాలా యానిమల్ లవర్ అనుకుంటాయి. యానిమల్స్ చూస్తే మనిషి చాలా సెన్సెస్ లోకి వచ్చి కామ్ డౌన్ అయిపోతుంది. నా ప్యాకింగ్ అయిపోయింది. తిను స్కూల్ నుంచి వచ్చేసే వరకు ప్యాకింగ్ అంతా చేసేసి పెట్టేసుకున్నాము. అండ్ ఇంకొక 1 hour లో అలా టెంపుల్ కి వెళ్దాము అనుకుంటున్నాం. మీన్వల్ తినకి నేను స్నానం కూడా చేయించాలి. అండ్ ఈరోజు మండే నేను ఫాస్టింగ్ చేస్తున్నా. సో టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుందాము అనుకుంటున్నాం. ఇండియాలో ఉంటే కంపల్సరీ కార్తీక మాసం మండే టెంపుల్ కి వెళ్ళి మంచిగా ఒత్తులు వెలిగించి అదంతా చేస్తారు. కార్తీక పౌర్ణమి అప్పుడు అదంతా నేను బాగా ఆ వైబ్ మిస్ అవుతున్నా ఈసారి. మంచిగా ఉంటుంది. నాకు చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా అనిపించే టైం కార్తీక మాసం. నాకు చాలా ఇష్టము. చూడాలి ఇక్కడ టెంపుల్స్ లో ఎలా ఉంటుందో. నేను ఎప్పుడు వెళ్ళలేదు సియాటల్కి వచ్చినప్పటి నుంచి కూడా. కార్తీక మాసం టైంలో టెంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని కాసేపు ఉండి డిన్నర్కి వెళ్దామా వద్దా? నో. ఇప్పుడు నో చెప్తుంది. టెంపుల్ దర్శనం అయిపోయిన వెంటనే తను బాగా గుర్తుపెట్టుకుంటుంది. మీరు డిన్నర్ చెప్పారు కదా, డిన్నర్ లేకుండా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి. అండ్ ఇంకా స్టిల్ కొంచెం కోల్డే ఉంది కాబట్టి ఇంకా తిని కొద్దిగా వీక్ గా అట్లా ఉంది. నీ డ్రెస్ నచ్చిందా నీకు? యా, లెట్స్ గో. మెల్లిగా కింద పడతాం. ఐషాని టెంపుల్ ఇంకా క్లోజ్ ఉంది నాన్న, ఓపెన్ చేశాక వెళ్దాం. మేమైతే టెంపుల్కి వచ్చేసాము. 6 o'clockకి ఓపెన్ చేస్తారు టెంపుల్. ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ వెయిట్ చేస్తున్నాం కార్లోనే. చాలా కార్స్ ఉన్నాయి మాతో పాటు, అవి కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. చెక్ చేస్తుంది. వెయిట్
తింటావా? అండ్ ఇక్కడైతే మేము వచ్చిన రెస్టారెంట్ ప్లేస్ వచ్చేసి బిర్యానీ అండ్ పిజ్జా ప్లేస్. అపిటైజర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, చాలా నచ్చాయి. అది స్పైసీ ఉన్నా కూడా ఐషు కూడా ట్రై చేసి కొంచెం తినింది. మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇన్ కేస్ మీరు రెడ్మౌండ్లో కానీ ఇక్కడ దగ్గర అలా ఉంటే ఈ ప్లేస్ ట్రై చేయండి. బిర్యానీ అండ్ పిజ్జా అపిటైజర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మేము బాగా ఫుల్గా తినేసాం. ఐషాని వికెట్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది, తనకు బాగా నిద్ర వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ అవర్ నోటిఫికేషన్స్. బాయ్. అండ్ ఇక్కడైతే మిడ్ నైట్ మాకు ఫైర్ అలారం మోగింది. ఆల్రెడీ మేము చాలా అలసిపోయి పడుకున్నాము. ఇంకా గబగబా వేసేసి అందరం కిందికి వెళ్ళాము. లక్కీగా ఐషు కూడా ఏమి ఏడవకుండా అలా వచ్చింది. కింద నీకు ఫైర్ ఇంజన్ చూపిస్తా ఇప్పుడు అంటే